అన్నం కూడా పెడతామని చెప్పినాడేమో, ఈయన ఎవడో నాకు తెలియదు. మనమంతా ఒక బ్యాచ్గా అయ్యో మీతో కలిసి ఉంటామయ్యా అని చెప్పుకునేటువంటి వాడు ఆయన ఏం చేశాడు? వెండి నాణ్యాలు కప్పుకున్నాడు, 30 వెండి నాణ్యాలు కప్పుకున్నాడు. కాబట్టి అందరూ మనమంతా ఈ జాతి వాళ్ళం, మనమంతా ఒకే జాతి వాళ్ళం కదా. మనమంతా ఒకే జాతి వాళ్ళము. మనతో ఆయనతో ఉన్నామని చెప్పాము, ఉండలేదు. అయ్యా ప్రేమిస్తున్నామని చెప్పాము, ప్రేమించలేదు. అయ్యా నీతో చావడానికి సిద్ధంగా ఉంటామనగా కఠిన శ్రమలు పారి రాగానే ఇవన్నీ కూడా ఎదురైపోయినాయి. ఈ పరిస్థితులన్నీ కూడా ఎదురైపోయినాయి. అంత మాత్రమే కాదు, శిష్యులు అయ్యో మీరు ఆయన సవాలు ఎత్తుకెళ్లారని మీ మీద ఒక అబద్ధ సాక్ష్యము ప్రబలంగానే భయపడిపోయి తలుపులు వేసుకుని మీరు ఉన్నారు. ఇన్ని చేసినటువంటి మీరు, మీకు దేవుడు కనిపించాడు, ఆయన కనిపించాడు అని అంటే నేను నమ్మాలా? కొన్నిసార్లు మన జీవితాల్లో మన అవిధేయత మనల్ని ప్రశ్నిస్తూ ఉంటది.